ఇవాళ నేను మా ఇంటి గడపకి ఎలా పూజ చేస్తానో చూపించబోతున్నానండి. నేను ఫస్ట్ గడపకి పూజ చేయాలి అంటే ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాతే నేను గడపకి పూజ చేస్తానండి. కొంతమంది స్నానం చేయకుండానే బొట్లు అవి పెడుతుంటారు. నాకు అలా నచ్చదు. అందుకోసమే నేను ఇలా చేస్తాను. తెల్లవారుజామునే లేస్తానండి. లేచి ఇలా పసుపు కుంకుమ పెడతాను, గడపకి పూజ చేస్తాను. ఇలా కడిగిన తర్వాత నేను గోపురం పసుపు వాడతానండి. గోపురం పసుపు కుంకుమ ఇలా పచ్చగా పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత బియ్యం పిండితో ఇలా పద్మం ముగ్గుని వేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత బియ్యం పిండితో వేయడం వల్ల చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ మాటని నేను పాటిస్తున్నాను. ఇది కరెక్టో కాదో మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు కూడా ఇలాగే చేస్తే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూశారు కదా, ఇలా అయితే నేను ప్రతిరోజు ఇలాగే చేస్తానండి. ఇలా చేసిన తర్వాత గుమ్మం ఆరిపోయిన తర్వాత ముగ్గు వేయకూడదంటండి. అలా వేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలీదు. మీకు కనుక తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది నిజమో కాదో నాకు కూడా తెలీదు. ఇలా నేను మళ్ళీ తడిబట్టతో తుడిచి ముగ్గు అయితే పెడతానండి. ముగ్గు పెట్టేసి ఇలా గుమ్మానికైతే పూజ చేస్తాను. చూశారు కదా, నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలా పూజ చేస్తానండి. ఇంకా ఏమైనా చెయ్యాలి అంటే ప్లీజ్ మీరు కామెంట్లో అయితే చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే తెలియని దాని గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినడం కూడా మంచిదే కదండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని.